వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. అటు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ మూడో జాబితాకు చివరి నిమిషంలో బ్రేక్ పడింది. ఒంగోలు పంచాయతీ తేలకపోవడంతోనే జాబితాకు బ్రేక్ పడిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు కాపు నేత ముద్రగడను జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కలిశారు. కాపు జాతి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ముద్రగడ అన్నట్టుగా సమాచారం. తాజా పరిణామాలతో ఏపీలో ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఇదే అంశంపై మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత, అధికార ప్రతినిధి, ఏపీ లెదర్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న కాకమాన్ రాజశేఖర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, శాసనమండలి మాజీ సభ్యులు, ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంగల్రాయుడు గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, మనం చాలా డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటున్న ఏపీకి సంబంధించి మనం చూసాం. నిన్న కేశినేని నాని టీడీపీ గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిపోయారు. అలాగే వైసీపీ కర్నూలు ఎంపీ గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీ నేతలతో ఆయన టచ్లో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మూడో జాబితా నిన్న రాత్రి వరకు వస్తుందని చెప్పారు. బట్ ఒంగోలు పంచాయతీ తేలలేదంటున్నారు. ఒంగోలు అసెంబ్లీ స్థానానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థి మార్పుకే ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రిని అటు గిద్దలూరు పంపించే యోచనలో ఉన్నారు. అలాగే ఒంగోలు అసెంబ్లీ స్థానానికి మద్దిశెట్టి వేణుగోపాల్ లేదంటే ఆమంచి కృష్ణమోహన్, అనూహ్యంగా ఆమంచి కృష్ణమోహన్ కూడా వచ్చే అవకాశం ఉందన్న సమాచారం అయితే కొంత అందుతోంది. ఒంగోలు ఎంపీకి సంబంధించి మాగుంట శ్రీనివాసరెడ్డినే దాదాపు ఖరారు చేసినట్టుగా చెప్తున్నారు. కానీ ఇంకా కొంత ఆ విషయంలో కూడా కొంత సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో మూడో జాబితా పైన ఈ విషయంలో తేలకపోవడంతోనే వెనక్కి తగ్గినట్టుగా చర్చ జరుగుతోంది. అంతకు మించి మరో మేజర్ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. అందరికంటే ముందుగా 10 టీవీ మీకు అందిస్తోంది ఏపీ డెవలప్మెంట్స్కి సంబంధించి. జనసేన తాడేపల్లి గూడెం ఇన్ఛార్జిగా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్, ఆ పార్టీ నేత, ఆయన ఎప్పటి నుంచో ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు నిన్న కాపు ఉద్యమ నేత ముద్రగడను కలిశారు. కొద్ది రోజుల కిందట పవన్ వర్సెస్ ముద్రగడ ఏ తరహాలో ఎపిసోడ్ జరిగిందో మనందరం చూసాం. ముద్రగడ సంబంధించి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా లేదంటే ముద్రగడ తనయుడు ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగుతారంటూ చాలా రోజులుగా గోదావరి జిల్లాలో చర్చ జరుగుతోంది. 4వ జాబితా 5వ జాబితాలో మార్పు కూడా ఉండొచ్చు అంటున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభాన్ని జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కలవడం, అలాగే కాపులందరూ ఏకం కావాలని 4 రోజుల కిందట పవన్ కళ్యాణ్ రాసిన లేఖకు ఆయన సానుకూలంగా స్పందించడం, పవన్ రాసిన లేఖను నేను స్వాగతిస్తున్నాను, కాపు జాతి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ముద్రగడ లేఖలో పేర్కొనటం, ఇవన్నీ చూస్తున్నప్పుడు మళ్ళీ ముద్రగడ మనసు ఏమైనా మారుతుందా, తిరిగి జనసేనతో కలిసి పనిచేయడం కానీ సిద్ధమవుతున్నారా? ఒకవేళ ఇదే జరిగితే గోదావరి జిల్లాలో ఈక్వేషన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేసిన రాజకీయం జరగడానికి అవకాశం దక్కదా? ఇవి కూడా కీలకంగా మారుతున్నాయి. రైట్, కాకమాన్ రాజశేఖర్ గారు, చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి మీ జిల్లాకు సంబంధించి. అలాగే మీకు అత్యంత సన్నిహితులైన నేతలకు సంబంధించిన పంచాయతీ తేలకపోవడం వల్లే మూడో జాబితా ఆగిందంటున్నారు. అది కూడా ఖచ్చితంగా మనం మాట్లాడదాం. అందుకంటే ముందు ముద్రగడ పద్మనాభం కాపు జాతి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్న పవన్ కళ్యాణ్ లేఖకు స్పందించారు అన్న ఒక చర్చ జరుగుతోంది. మరో 2 రోజుల్లో నాదెండ్ల మనోహర్ నాగేంద్రబాబు కూడా ముద్రగడను కలవబోతున్నారు అంటున్నారు. ఈ అన్ఎక్స్పెక్టెడ్ డెవలప్మెంట్ పై మీకు కామెంట్ ఏంటి సార్? మొదట సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు చంగల్రాయుడు గారికి కూడా ముందుగా నమస్కారాలు సార్. ఈ ఎన్నికలు సంబంధించి ఈ టికెట్స్ కేటాయింపులో చాలా సహజమైనటువంటి రీతిలోనే జరుగుతూ ఉన్నాయి. ఈ మార్పులు చేర్పులు అనేటువంటి కార్యక్రమము మరి అనేక సర్వేల ద్వారాను, అనేక మంది సమాచారం ద్వారాను కొన్ని మార్పులు చేర్పులు జరగడం సహజమైన పరిణామం ఎన్నికలప్పుడు. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ఈరోజు పనిచేస్తూ ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు అనేటువంటిది ఈక్వేషన్స్ మార్చటం, లేదా మరి ముఖ్యంగా మా యొక్క పార్టీ విధానం బడుగు బలహీన వర్గాలకు అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చే దిశగా ఈరోజు ముందుకెళ్తా ఉంది. అనేకమైనటువంటి కాన్స్టిట్యున్సీలో ఓసీలు ఉన్న చోట తీసుకెళ్లి బీసీలను లేదా మైనార్టీస్ను మరొకరిని బట్టి బ్యాక్వర్డ్ క్లాసెస్ ని ముందుకు తీసుకొస్తా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఓవరాల్ గా కానీ ఒకసారి ఆలోచిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది. ఒంగోలుకి సంబంధించినటువంటివి కూడా
ఇప్పుడు వాయిదా పడ్డానికి ఒంగోలు అంశం ఒక్కటే కాకుండా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా సపోజ్ ఇప్పుడు మా జిల్లాకి ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి కొన్ని నియోజకవర్గాలు కూడా కొన్ని తేలాల్సింది ఉంది. అవి కూడా కంప్లీట్ అయిన తర్వాతనే మరి పార్లమెంట్ అయితేమి లేదా అసెంబ్లీలో అయితే ఒకసారి అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. సరే వాటి మీద కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఓకే, అది కూడా మనం మాట్లాడదాం సార్. ఈ ముద్రగడ పద్మనాభం కొత్తగా ఆయన స్పందనకు సంబంధించి మీ కామెంట్ ఏంటి సార్? ఎందుకంటే ముద్రగడ పద్మనాభంకి సంబంధించి ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత దగ్గరగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ వర్సెస్ ముద్రగడ ఏ తరహా వాతావరణం చోటు చేసుకుందో మనం గతంలో చూసాం. ఇప్పుడు మళ్ళీ ముద్రగడకు జనసేన నేతలు టచ్లో వెళ్ళడం, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అన్నట్టుగా కాపు జాతి కలిసి పనిచేయాలని ఆయన అభిప్రాయపడినట్టుగా వార్తలు వస్తున్నాయి. జనసేన నేత నాదెండ్ల మనోహర్, ఆ పార్టీ మరో నేత నాగేంద్రబాబు ఇద్దరూ కలిసి మరో 2 రోజుల్లో ముద్రగడను కూడా కలవబోతున్నారంటున్నారు. సార్ ఇక్కడ ముద్రగడ గారి గురించి మాట్లాడాలంటే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. ముద్రగడ గారిని ఏ విధంగా ఆయన కుటుంబాన్ని ఏ విధంగా హింస పెట్టారో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరికీ తెలుసు. చాలా దారుణంగా ఆయన అనేక సందర్భాల్లో అది ప్రస్తావించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ విధమైనటువంటి మరి ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితులు, ఆయన్ని నిర్బంధం చేసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు అదే పార్టీ తోటి పయనిస్తున్నటువంటి మరి జనసేన పార్టీకి ఆయన మద్దతు ఇస్తారు లేదా ఆయన సపోర్ట్ చేస్తాడని నేను అనుకోవటం లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఒంటరిగా జనసేన పార్టీ ఉంటే మరి ఎలాగుండేదో నేను చెప్పలేను. కానీ ఇప్పుడు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో కలిసిందో ఆ రోజే మరి కాపుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేక, ఆఖరికి జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలే తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పరిస్థితుల్లో మన అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ముద్రగడ గారిని వీళ్ళు ఎవరు కలిసినా ఎంతమంది కలిసినా మరి వాళ్ళకి మద్దతు ఇచ్చేటువంటి అవకాశమే లేదనేటువంటిది పవన్ కళ్యాణ్ కలిసేందుకు ఆయన సానుకూలంగా కూడా ఉన్నారు, సానుకూలత వ్యక్తం చేశారనేది ఇక్కడ బిగ్ బ్రేకింగ్. ఇప్పుడు అంటే కలిసి పని చేయడానికి ఏమైనా సిద్ధం అవుతున్నారా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధించి మీరు గతంలో ఇచ్చిన టికెట్ల గ్యారంటీ విషయంలో కొంత మీకున్న అడ్జస్ట్మెంట్స్ కారణంగా టికెట్ ఏమైనా ఇవ్వలేకపోతున్న కారణంగా ముద్రగడ మళ్ళీ జనసేనకు దగ్గరవుతున్నారా? ఇప్పుడు టికెట్స్ కేటాయింపు నేను ముందుగానే చెప్పాను సార్. సామాజిక సమీకరణలు సమతుల్యత పాటించేటువంటి ఆలోచనతోనే పార్టీ పనిచేస్తా ఉంది సార్. ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారి కేటాయింపులు అనేటువంటి జరుగుతుంది తప్పితే మరొక ఆలోచన కాదు, మరొక విధానం కాదు. ఏది ఏమైనా ముద్రగడ పద్మనాభం గారు అంటే మాకు ఎంతో గౌరవము. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా మరీ గౌరవం. ఆయన అంటే పెద్ద మనిషి. ఆయన కమ్యూనిటీనే కాకుండా సమాజంలో ఆయనకు ఒక గౌరవం విలువ ఉంది. కాబట్టి ఆయన మేము ఎప్పటికీ ఆయన గౌరవిస్తాం. కాకపోతే నేను ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకున్నాను. నేను ముందుగా చెప్పాను కూడా, తెలుగుదేశం మరి ఏదైతే ఆయన్ని ఆయన కుటుంబానికి హింసించి లేదా ఒక కాపులకు సంబంధించి ఆ కమ్యూనిటీనే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజు అదే పార్టీ తోటి పయనిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తారు లేదా ఆయనకు మద్దతు ఇస్తారు అనేటువంటి 1% నేను దాన్ని ఊహించలేకపోతున్నా, దాన్ని నేను అనుకోవటం లేదు సార్. రైట్ సార్. ఇప్పుడు యాక్చువల్గా దీనిపైన ఎవరైతే కలిశారో తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జిగా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారిని కూడా మనం 10 TV ట్రై చేస్తుంది, బట్ ఆయన అందుబాటులోకి రావటం లేదు. మిగతా నేతలతో మాట్లాడుతున్నప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాత్రం కలిసిన మాట వాస్తవం. ఆయనతోనే ముద్రగడ మాట్లాడారు కాబట్టి ఆయన్ని అడగండి అని ఆ పార్టీ నేతలు ఇప్పుడు 10 TV కోఆర్డినేటర్స్ ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళు ఇస్తున్న సమాధానం అది. రైట్, మనం చూద్దాం. చంగలరాయుడు గారు, ఈ డెవలప్మెంట్పై ఎలా మాట్లాడుకోవాలి సార్? నిన్న అనూహ్యమైన డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయి. నిన్న దానిపైన విస్తృతంగా మనం మాట్లాడాము. నాదెండ్ల మనోహర్, నాగేంద్రబాబు ముద్రగడను కలవబోతున్నారు. పవన్ కళ్యాణ్ కలిసేందుకు సానుకూలంగా ఉన్నట్లు ముద్రగడ సానుకూలత వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ రాసిన లేఖకు స్పందించుతూ ఈయన ఒక లేఖ బొలిశెట్టి శ్రీనివాస్ ద్వారా పవన్ కళ్యాణ్ పంపించారన్నది ఈరోజు ఉదయం బ్రేక్ అవుతున్న ఒక రాజకీయ పరిణామం. దానిపై మీ కామెంట్ ఏంటి సార్?
చంగలరాయుడు గారు మీ ఆడియో రావటంలో కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది, ఒకసారి చూడండి సార్. హలో, కొంచెం గట్టి మాట్లాడండి సార్. ఇప్పుడు ఓకే సార్, మాట్లాడండి సార్. దాదాపు 40 మంది మారుస్తామంటే చాలా మందికి అభద్రతా భావం ఏర్పడి 103 పట్టుకొని 20 చోట నా భార్య అంటున్నాడు. పాస్పాటి గారు ఇప్పుడు నేను ఉన్నానన్నారు, మరి నేను అక్కడికి సమస్య చాలా మంది నేను చాలా స్వాగతం పలిస్తే అక్కడ విద్యార్థులతో పనిచేస్తూ మా చాలా చెప్తుంది పార్టీ అధికారంలోకి రావాలి కాబట్టి అధినాయకత్వం ఏమిటి అంటే ముద్రగడ పద్మనాభంను తెలుగుదేశం పార్టీ హయాంలో ఎప్పటికీ జరగని అవమానం జరిగింది. మళ్ళీ ముద్రగడ పద్మనాభం టీడీపీతో పొత్తులో ఉన్న జనసేనతో కలుస్తారని మేము అనుకోవట్లేదని కాకమన్ రాజశేఖర్ గారు అంటున్నారు. పాసిబిలిటీ లేదంటున్నారు. చంగలరాయుడు గారు మా పీసీఆర్ నుంచి ఫోన్ వస్తుంది, ఒకసారి లిఫ్ట్ చేయండి సార్. కొంత ఆడియో ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ మిమ్మల్ని రీకనెక్ట్ చేసి మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. కాకమన్ రాజశేఖర్ గారు ఈసారి అంటే రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంలో అందరూ ఉన్నారు. అన్ని భేషజాలని అన్ని అంశాలని పక్కన పెట్టి అందరూ ఏకమవుతున్న పరిస్థితి ఇప్పుడు ఉంది రాష్ట్రంలో. ముద్రగడ రారని ఎందుకు అనుకోవాలి అంటున్నారు చంగలరాయుడు గారు. సార్, చంగలరాయుడు గారు మాట్లాడినటువంటి మాటకి నేను ముందుగా ఒకటి సమాధానం చెప్తాను సార్. వైసీపీలో ఉండలేక మరి అభద్రతా భావంతో అందరూ మా పార్టీలో చేరుతున్నారు అని మాట్లాడుతున్నారు. రైట్. మరి తెలుగుదేశం పార్టీ నుంచి మా పార్టీలో చేరుతున్నటువంటి వాళ్ళు, మరి ముఖ్యంగా కేసినేని నాని గారు లాంటి వాళ్ళు ఏ భావంతో మా పార్టీలో చేరుతున్నారో చంగలరాయుడు గారు సమాధానం చెప్పుకోవచ్చు. దీని అన్నిటి ముందుగా అనేక డిబేట్స్ లో మన టీవీలో కూడా ఎన్టీవీలో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రాజకీయాల్లో మరి ముఖ్యంగా ఎన్నికల సమయాల్లో మరి చేరే వాళ్ళు అయితేమి లేదా ఇతర పార్టీలకు వెళ్ళే వాళ్ళు అయితేమి ఇవన్నీ సహజంగా జరుగుతుంటాయి. టికెట్ల కేటాయింపుల్లో ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి, పార్టీ ఈక్వేషన్స్ పార్టీకి ఉంటాయి, మరి ఇతరత్ర ఉంటాయి. కాబట్టి ఎవరు నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు, ఎవరు స్వార్థంగా ఎవరు రాజకీయ ప్రయోజనాలు వాళ్ళు ఆశించుకొని ఎవరు వెళ్ళే వాళ్ళు వెళ్తారు, లేదా పార్టీని నమ్ముకొని పార్టీ కోసం నిలబడే వాళ్ళు ఇలాగే ఉంటారు పార్టీలోనే. కాబట్టి అది సహజమైనటువంటి ప్రక్రియ ఎన్నికల సమయంలో. అది అలా ఉంచితే అంటే ముద్రగడ పద్మనాభంకు కాకినాడ ఎంపీ బరిలో కూడా ఉన్నారు, ఆ పరిశీలనలో ప్రాబుల్స్ లో ఉన్నారన్న చర్చ ఒకటి జరిగింది. లేదంటే ఆయన తనయుడికి తుని కానీ వేరే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇస్తారన్న చర్చ కూడా జరిగింది. అదేమైనా బెడిసికొట్టిందా కాకమన్ రాజశేఖర్ గారు? ప్రస్తుత పరిణామాలలో సీరియస్నెస్ ఎంత అంటారు? అటు జనసేన నేతలు కలవడం, ఆయన పవన్ కళ్యాణ్ కలవడానికి సిద్ధం అవటం. సార్, ఇప్పుడు సతీష్ గారు ఆ పార్టీకి సంబంధించినటువంటి అవన్నీ ముద్రగడ గారు పార్టీ ఇవన్నీ ఇంతవరకు ఏం బయటకు వచ్చలేదు, లేకపోతే ఇంతవరకు అలాంటి జరిగినట్టు కూడా నాకైతే సమాచారం లేదు దానికి సంబంధించి. అది అలా ఉంచితే మన చంద్రరాయుడు గారు ఖచ్చితంగా ముద్రగడ సపోర్ట్ చేస్తారు మాకు అనేటువంటి మాట, లేదా తెలుగుదేశం పార్టీకి. నాకు ఒక్కటే అడుగుతున్నాను సార్, ఇప్పుడు ఈరోజు ఆనాటి కాపు నాయకులు, ఆనాటి ఎమ్మెల్యే పేదల పక్షాన పేదల కొరకు ఆమ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి శ్రీ వంగవీటి రంగా గారిని వీళ్ళు మరి నడి రోడ్డు మీద అత్యంత
దారుణంగా హత్య చేసినటువంటి సందర్భం తెలుగుదేశం అధికారంలో ఉంది. తెలుగుదేశం నాయకుల ప్రమేయంతో ఆ రోజు జరిగినటువంటి మరి ఆ యొక్క హత్యని ఏ విధంగా చూడాలా, ఏ విధంగా కాపు సమాజం తెలుగుదేశం పార్టీని సమర్థిస్తారు అనేటువంటిది కూడా వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోవాలా. ఇప్పుడు ఎందుకంటే నేను అదే కోరుతున్నాను. ఇప్పుడు కాపు సమాజం అందరికీ తెలుసు జరిగినటువంటి పరిణామాలు. ఎందుకంటే రంగా గారు ఇక్కడ ఆమ నిరాహార దీక్ష చేసిన సందర్భంలో నేను కూడా ఒంగోలులో అప్పుడు నేను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో నేను కలెక్టర్ ఆఫీస్ ముందు ఇక్కడ ఈయనకు మద్దతుగా రంగా గారికి మద్దతుగా అక్కడ నిరాహార దీక్ష చేపట్టిన సందర్భం కూడా ఉంది. కాబట్టి నాకు ఆ పరిణామాలు పూర్తిగా తెలుసు. కాబట్టి నేను ఈ విషయాన్ని మరొకసారి గుర్తు చేయదలుచుకున్నాను. ఏది ఏమైనా కాపు సమాజం తెలుగుదేశం పార్టీని క్షమించేటువంటి అవకాశం ఈ రాష్ట్రంలో లేదనేటువంటిది నా అభిప్రాయం. చంద్రబాబు గారు, కాపు సమాజం టీడీపీని క్షమించే వాతావరణం లేదు, ముద్రగడ వెళ్తారని అనుకోవటం లేదు అంటున్నారు సార్ కాకుమాన్ గారు. సార్ కాకిమాన్ గారు చెప్పే దాంట్లో కొంచెం వ్యక్తి పార్టీ అనేది ఉంటది. వ్యక్తులు పార్టీలు మారచ్చు, పార్టీ యొక్క సిద్ధాంతాలు అడిగిన ఎవరో చనిపోయినారు ఆ కాపులంతా వాళ్ళకు మద్దతు పలకరు అనేది పాత తరం మాటలు. ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో వాళ్ళ స్వయాన బాబాయి హత్య కాబడింది మన కాకిమాని గారికి తెలుసు, ఎవరు చేపించింది కూడా వారికి తెలుసు. ఏంటంటే ఒకే బలవాళ్ళ మీరు ఒకే తల్లికి ఎంక్వైరీ జరుగుతుంది సార్. షర్మిల గారు అన్నగారి గురించి మనం పాదయాత్ర చేసి వైసీపీని బతికించమని చెప్పేసి పాదయాత్ర చేసినామే అన్నతో డిఫర్ అయ్యి మా సొంత పార్టీ పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఇష్యూ కాకిమాని గారికి పిలిచే ఉంటది. ఒకే ఇద్దరు ఏ కార్యం జరిగినా కూడా ఘాట్కు రాజశేఖర రెడ్డి గారి ఘాటు ఇడుపుల బాయికి వచ్చి దండం పెట్టుకుని పని ప్రారంభిస్తారు. ఆ అమ్మ ఆ కాంగ్రెస్ పార్టీకి బాధ్యతలు తీసుకుపోయే ముందర కూడా బాధ్యత ఇక్కడ ఘాట్లో ప్రమాణ నమస్కారం చేసుకుని బయలుదేరారు. సో ఒకరి వల్ల ఎంటైర్ కాపు కమ్యూనిటీ దూరంగా ఉంటది, ఇంకొకరి వల్ల కాపు కమ్యూనిటీ అంతా కలిసి వస్తుంది అనేది మనం దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన పనే లేదు. ఇక్కడ ఫోర్స్, కాపు ఈజ్ ద ఫోర్స్, కాపు ఈజ్ ద ఫ్యాక్టర్, కాపు టు కమ్ టు పవర్. ఫోర్స్ నుంచి ఫ్యాక్టర్ లెక్క వచ్చేసింది. ఇదొక ఫోర్స్. ఈ ఫోర్స్ ను మనం అడ్డుకుంటే ఇబ్బంది వస్తుంది. డిసైడింగ్ ఫ్యాక్టర్ కాపు ఎటు నిలబడితే అటు అధికారంలోకి వస్తుంది అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. నేను చెప్పేది 2009లో నేను స్వయంగా తూర్పుగోదావరికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ఛార్జిగా పనిచేస్తే సార్ 10 సీట్లు వస్తాయి కాంగ్రెస్ కు అని నేను చెప్తే 11 సీట్లు వచ్చాయి, ఇంక్లూడింగ్ తప్ప చూడవరు. అది న్యూట్రల్ గా ఉండింది, వచ్చింది. సో చిరంజీవి గారికి టోటల్ గా కాపు అంతా ఓట్లేసి ఉంటే తూర్పుగోదావరి 11 కాంగ్రెస్ కు వస్తాయని అలా వచ్చాయి. చిరంజీవి గారి పార్టీ పెట్టినప్పుడు ఇవన్నీ ఒక్కసారి కాకిమాని గారు ఆలోచన చేసుకుని మాట్లాడాలి. తూర్పుగోదావరి ద సెంటర్ ఫర్ కాపు యాక్టివిటీ, కాపు కమ్యూనిటీ. వై కాంగ్రెస్ గాట్ 11 seats out of 19? Who forced them to vote for Congress? Why మొత్తం 17 సీట్లు వచ్చాయి, ఇంక్లూడింగ్ చిరంజీవి గారు 18 వచ్చాయి. ఇవన్నీ కూడా సార్ మనం అనలైజ్ చేసుకోవాలా. మనం డిబేట్ ఉండేటప్పుడు ఆ కమ్యూనిటీ అంతా అట్టుంది, ఈ కమ్యూనిటీ అంతా ఇస్తుంది. ఈ రోజు అంటే ముద్రగడ పద్మనాభం గతంలో మనం చూసాం, చంద్రబాబు నాయుడు పైన అలాగే పవన్ కళ్యాణ్ పైన ఏ స్థాయిలో మాట్లాడారో, కొన్ని లేఖలు రాశారు, కొన్ని అంశాలను ప్రస్తావించారు వాళ్ళని విమర్శిస్తూ. ఇప్పుడు మళ్ళీ ఆయన జనసేనకు దగ్గర అయితే లేదంటే టీడీపీ జనసేనతో కలిసి పనిచేయడానికి సిద్ధమైతే డైజెస్ట్ అయ్యే వాతావరణం ఉంటుందా? సార్ నేను ఇంతకుముందే మీకు చెప్పాను కదా, ఇంతకుముందే చెప్పాను ఏ ఎలక్షన్ కు ఆ ఎలక్షన్ ఉంటుందండి. 2009లో చిరంజీవి పార్టీకి ప్రజారాజ్యానికి వ్యతిరేకంగా 11 సీట్లు వచ్చాయి తూర్పు గోదావరి జిల్లాలో. కాంగ్రెస్ కి వచ్చాయండి. అవును.
ఇంక్లూడింగ్ రంపచోడవరం. ఆయన అబ్దుల్ కలాం గారు రికమెండ్ చేశారు అతన్ని, వీర వెంకట సత్యనారాయణ రెడ్డి, అది ఒక సామాజిక ఎంటెక్ చేసిన కుర్రాడు, అది కూడా ఆయన కూడా వచ్చాడే. మీరు ఆ ఎలక్షన్ అటు జరిగింది, ఈ ఎలక్షన్ ఎటు జరిగిందని కాదు, మొన్న బలహీన వర్గాలు ఓటు బ్యాంక్కి ఎక్కువ వైసీపీకి వెళ్ళింది. ఎందుకంటే నెత్తిని చేపెట్టి కొన్ని అబద్ధాలు చెప్పారు కాబట్టి. ఇప్పుడు బలహీన వర్గాల వాళ్ళు కాదు, రాయలసీమలో మోర్ దాన్ 50% ఆఫ్ రెడ్డిస్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారు. బేసిక్ గా వాళ్ళు రైతులు, బల్జిలే కాదండి. మొన్న ఓటు వేసినటువంటి వాళ్ళంతా ఈ రోజు మోర్ దాన్ 50% తెలుగుదేశానికి మొగ్గు చూపిస్తున్నారు. కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే మా రైతాంగం దెబ్బతింటారు. బేసిక్ గా రైతులు కాబట్టి, రైతుకు కావాల్సినటువంటి ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్, లేకపోతే బోర్స్, మోటార్స్, ఎలక్ట్రిసిటీ, ఎనర్జీ కూడా ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు రైతులకు చూపిస్తున్నటువంటి ఆదరణ బట్టి ఇక్కడ ఉంటారు. రైట్. చెంగల్రెడ్డి గారు ఒక్క నిమిషం సార్. కాకమన్ రాజశేఖర్ గారు, అంటే ఇక్కడ సామాజిక వర్గాల ప్రస్తావన తేకూడదు కానీ బట్ ఎన్నికలు అయినప్పుడు ఖచ్చితంగా తేవాలి. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఆ ఈక్వేషన్స్తో టికెట్లు కేటాయింపు, సోషల్ ఇంజనీరింగ్, సోషల్ ఈక్వేషన్స్ మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ముద్రగడ వచ్చేటప్పుడు కాపు సామాజిక వర్గం ప్రస్తావన వస్తుంది. ఇప్పుడు చెంగల్రెడ్డి గారు ప్రస్తావిస్తున్నారు, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన రెడ్డి సామాజిక వర్గంలో దాదాపు 60% ఈసారి ఓటు వేసే వాతావరణం లేదు, వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు, అందుకే అభ్యర్థుల మార్పుల విషయంలో తర్జన భర్జన పడుతున్నారని ఒక కామెంట్ చేశారు. రెండు, ముద్రగడ విషయంలో రైట్, అంటే ఎప్పుడు కూడా ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షన్ ఉంటుంది, వాతావరణం కానీ ఈక్వేషన్స్ కానీ కనిపిస్తున్న వాతావరణం ట్రెండ్ బట్టి నాయకుల నిర్ణయాలు మార్పులు చేర్పులు ఉంటాయి. పాత ఎలక్షన్ సమీకరణాలకి కొత్త ఎలక్షన్ సమీకరణాలకి అసలు పొంతనే ఉండదు. నేను సీనియర్గా చాలా ఎలక్షన్స్ చూస్తున్నాను అంటున్నారు చెంగల్రెడ్డి గారు. ఓకే సార్, అంటే నేను కూడా చూసాను చాలా ఎలక్షన్స్. మీరిద్దరు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు, యూత్ కాంగ్రెస్ నుంచి పనిచేసిన నేతలు. అవును సార్, పాలిటిక్స్ లో విద్యార్థి దశ నుంచి కూడా ఉన్నటువంటి వాళ్ళు, నేను కూడా చాలా దగ్గరగా గమనించాను రాజకీయాలు కూడా. అయితే ఇవి మీరు చెప్పిన పాయింట్స్ అన్నిటికన్నా కూడా ముందుగా మరి చెంగల్రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు సార్. అంటే కాపులు రాజాధికారం పోవాలని కోరుకుంటున్నారు అన్నారు. ఆ మాట కూడా వాడారు వారి మాటల్లో. కాపులు పవర్, అదే కదా సార్, ఫోర్స్ టు ఫ్యాక్టర్. ఇది ఒక ఫోర్స్ నుంచి ఫ్యాక్టర్ గా తయారైనారు. తయారైనటువంటి వాళ్ళు పవర్ కావాలని కోరుకోవటం తప్పు లేదని చెప్తున్నా నేను. అది సార్ నేను కాదనలేదు సార్, నేను అదే మాట్లాడుతున్నాను సార్. చాలా సంతోషం. ఇప్పుడు కాపులకు కూడా ప్రాధాన్యత రావాలా, రాజకీయాల్లో ఎదగాల. ఎందుకంటే ఇప్పుడు నిర్లక్ష్యానికి గురయ్యారు అనేటువంటిది మరి వారి మాటల్లో మాట్లాడుతున్న సందర్భంలో రావాలా, వాళ్ళు కూడా ఇక్కడ జరుగుతుంది సార్. ఈ రోజు జరుగుతున్న పరిణామాలు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి పవన్ కళ్యాణ్ గారిని, కాపుల్ని చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టారనేటువంటి విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా. కాపులు రావడం అనేది లేదా ఒంటరిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేను కాపుని కాబట్టి నన్ను సమర్థించండి, నేను ముఖ్యమంత్రిని అవుతానని మాట్లాడేదానికి ఒక అర్థం ఉంది. సంతోషం. అది కాపుల్లో వర్షంలో చెంగల్రెడ్డి గారు చెప్పిన వర్షంలో దానికి సరిపోతుంది. కానీ ఇక్కడ అక్కడ లేదు కదా, అలాగే లేదు కదండి. మొన్నటిదాకా ఏం మాట్లాడారు, నేను ముఖ్యమంత్రి అవుతాను, మీరందరూ మద్దతు ఇవ్వండి అని రాష్ట్రం మొత్తం తిరిగిన సందర్భంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి వారిని ముఖ్యమంత్రిని చేయడానికి మరి ఈ వర్గాన్ని అక్కడ తాకట్టు పెట్టి మరి రాజకీయం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఎప్పటికప్పుడు ఏ ఎన్నిక నేను ముఖ్యమంత్రి అనే కొద్ది రోజులు మాట్లాడటం, అందరినీ సమీకరించడం, ఆ తర్వాత తీసుకెళ్లి మరి తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టడం, వారికి అమ్ముడు పోవడం అనేటువంటి కార్యక్రమం ప్రతి ఎన్నికల్లో జరుగుతూ ఉంది సార్. ఇప్పుడు ఆయన ఎందుకు గెలవలేకపోతున్నారండి? కాపులు ఆయన ఓన్ చేసుకోలేదండి. ఆయన ఒక విధానాన్ని ఆయన ఏ విధంగా అయితే ఆ సమాజాన్ని తీసుకెళ్లి తాకట్టు పెడుతున్నారో కాపులకు బాగా తెలుసు. కానీ ఈయన తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా అమ్ముడు పోయాడో, చంద్రబాబు నాయుడు గారు పంచాన్ని ఏ విధంగా ఎన్నికల సమయానికి పోయి అక్కడ చేరతాడో అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు మద్దతు ఇవ్వకపోతే కనీసం ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి దుస్థితిలో ఒక పార్టీ పెట్టినటువంటి వ్యక్తి ఉన్నాడంటే మనం అర్థం చేసుకోవాలా ఆయనకి క్రెడిబిలిటీ ఎంత ఉందో. ఈ సమాజంలో కాపు సమాజమే కాదు,
అందరిలో కూడా క్రెడిబిలిటీ లేనటువంటి అంటే ఒకవేళ కాపు ఉద్యమ నేత ముద్రగడ కనుక ఈ వస్తున్న వార్తలు పూర్తి స్థాయిలో నిజమయ్యి జనసేనతో చేతులు కలిపితే ఎఫెక్ట్ ఉండదంటారా గోదావరి జిల్లాల వరకేనా రాజశేఖర్ గారు? నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇప్పుడు అంత మనసు చంపుకొని లేదా కాపు సమాజం అంత ఇబ్బంది పడి అంత అవమానాలకు గురై గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళకి మద్దతు ఇస్తారని ఏ కోశాన్ని కూడా 1% కూడా నేను అనుకోవట్లేదు. అది ఇక అది ఊహించడానికి కూడా అవకాశం లేదండి. అది ఒక్క నేను మళ్ళీ మరొకసారి చెప్తున్నాను సార్, అది ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా వస్తే ఒకవేళ ఆలోచన చేసేవాళ్ళేమో, అది కూడా నేను పూర్తిగా చెప్పలేను. మనకి సమయం కూడా అయిపోయింది. ఎండ్ చేసే ముందు ఒక బ్రీఫ్ గా 1 minute సార్. అంటే పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసి ఉంటే మీరు అన్నట్టుగా ఏవైనా జరిగేవి, కానీ ఇప్పుడు టీడీపీతో వెళ్తున్నారన్న అభిప్రాయం కాపుల్లో కూడా ఎక్కువ మందిలో అది వ్యతిరేకకు దారితీస్తోంది. ఇలాంటి సందర్భంలో ముద్రగడ కలుస్తారని ఏ కోసాన్ని కూడా అనుకోవట్లేదు అంటున్నారు సార్. ఒక్కటే మాట, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తానని చెప్పింది ఓట్ బ్యాంకును చేర్చకూడదు, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చేర్చకూడదు అనే ఉద్దేశంతో వ్యక్తిగతమైనటువంటి దోషణ చేశారు. కార్లు మార్చినట్టు మార్చాడు ఆయన. అట్లాంటి విషయాలు మాట్లాడొస్తున్నాయని ఎవరు మాట్లాడారు? ఇవన్నీ ఆయన చేసిన విమర్శలు, ఆయన కాపులంతా కమ్యూనిస్టులు, ఎన్ని పదాలు ఎందుకు వస్తాయండి? వాళ్ళ పార్టీల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ పార్టీలో వాళ్ళు ఉంటారు. ముద్రగడ గారు వస్తారని మీరే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కలిస్తే మంచిదని మేము చెప్తున్నాము. అధికారంలోకి ఎవరు రావాలా ఎవరు రాకూడదు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. తెలుగుదేశం అధికారంలోకి రావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిస్తారా, పవన్ కళ్యాణ్ గారిని ఆదరించాలనేది 24 వచ్చింది కాబట్టి 24లో మార్చి ఏప్రిల్లో తేలుస్తారు. అంతవరకు కాంతిమాన్ గారు ఇంకా సమయం కూడా ఒక 3 నెలలే ఉంది. 2-3 నెలల్లో ఏదో ఒకటి తేలుతుంది. చూద్దాం ఈ పరిణామాలు మరి ఎవరు కలిసి వస్తాయో. సార్ ఇదే కాంబినేషన్ తెలుగుదేశం బీజేపీ జనసేన కాంబినేషన్ ని 2014లో ప్రజలు చూశారు సార్. వీళ్ళ దుర్మార్గమైనటువంటి పరిపాలన చూశారు కాబట్టి తిరస్కరించారు. మళ్ళీ వీళ్ళే కలిసి ఎన్నికలకు కూడా వస్తున్నారు. వీళ్ళు కొత్త హామీలు ఏమి ఇస్తారు సార్? ఇచ్చిన హామీలు బీజేపీ తేలలేదు, అది కూడా తేలాల్సిన అంశం. థ్యాంక్ యూ కాకమాన్ గారు, థ్యాంక్ యూ చెంగల్రాయుడు గారు. అటు ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు అయితే అత్యంత వేగంగా మారుతున్నాయి. నిన్న అటు ఒక ఎంపీ కేసీఆర్ నాని టీడీపీ గుడ్ పై చెప్పి వైసీపీలో చేరారు. అలాగే ఎంపీ సంజీవ్ కుమార్ వైసీపీకి గుడ్ పై చెప్పి టీడీపీకి టచ్లో ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. 3వ జాబితా వాయిదా పడింది. ఇదొక ఎత్తు అయితే ముద్రగడ పద్మనాభానికి జనసేన నేతలు టచ్లోకి వెళ్ళటం, పవన్ కళ్యాణ్ కలవటానికి ఆయన సుముఖత వ్యక్తం చేశారంటూ వస్తున్న వార్తలు, నాదెండ్ల మనోహర్ నాగేంద్రబాబు త్వరలో ఆయన కలవబోతున్నారన్న వార్తలు మాత్రం ఒక రకంగా కొంత బిగ్ డెవలప్మెంట్గానే చూడాలి. అటు ముద్రగడ పద్మనాభం తనయుడికి ఒకరికి ఎంపీ అభ్యర్థిగా, రెండో ఒకరికి ఎమ్మెల్యే అభ్యర్థిగా, లేదంటే రాజ్యసభ, లేదంటే ఎమ్మెల్యే, లేదంటే రాజ్యసభ ఎమ్మెల్సీ ఎట్లా ఇస్తామన్న చర్చ చాలా రోజుల నుంచి వైసీపీ వైపు నుంచి వినిపిస్తోంది. కానీ ముద్రగడ మళ్ళీ ఎందుకు టచ్లో వచ్చారు? పవన్ కళ్యాణ్ రాసిన లేఖకి ఎందుకు సానుకూలంగా స్పందించారు? నిజంగా ముద్రగడ పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేయబోతున్నారా? నిజంగా అదే కనుక జరిగితే గోదావరి జిల్లాల్లో మళ్ళీ పొలిటికల్ ఈక్వేషన్స్ మారే అవకాశం ఉందా? వీటన్నిటికీ సమాధానం మనకి రాబోతుంది. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.